అందరికీ నమస్తే, వెల్కమ్ టు హోమ్ చెఫ్. మనం ఇంట్లో ఎప్పుడు పప్పు చేసినా సరే పప్ప మాకేమీ వద్దు నువ్వే తినేసేయి అనే వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా పప్పుతో ఇలా చేసి పెడితే తింటారు. రెస్టారెంట్ స్టైల్లో దాల్ రైస్ని ఎలా చేయాలో ఈరోజు మనం చూడబోతున్నాం. ఈ రెసిపీ చేయడం చాలా సులభం అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. సూపర్ హెల్దీ అండి. లేట్ చేయకుండా రెసిపీని స్టార్ట్ చేద్దాం. ముందుగా ఉడికించిన అన్నాన్ని ఒక కప్పు తీసుకొని వేరొక గిన్నెలోకి వేసుకొని ఇప్పుడు అదే గిన్నెలో ఒక కప్పు ఉడికించిన పప్పు కూడా తీసుకొని గెంటతోటి ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న అన్నాన్ని ఒక పక్కన పెట్టుకొని తాలింపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి, లేదా నెయ్యి అయినా వేసుకోవచ్చు. 2 స్పూన్స్ తాలింపు గింజలు, 2 నుంచి 3 పచ్చిమిర్చి సన్నగా ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. 1 ఇంచు అల్లం ముక్కని తురుముకొని వేసుకోవాలి. ఒక పెద్ద ఉల్లిపాయని తీసుకొని కట్ చేసుకొని వేసుకోండి. 2 మరాఠీ మొగ్గలు, 1 బిర్యానీ ఆకు, జాజి పువ్వు, ఇలా బిర్యానీ దినుసులన్నీ కూడా వేసుకొని 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని టేస్ట్కి తగినంత ఉప్పు, కారము, కొద్దిగా పసుపు వేసుకొని మిరియాలు, ధనియాలు దంచిన పౌడర్ కూడా వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకోండి. ఇప్పుడు ఇందులోనే పచ్చాగా దంచుకున్న వెల్లుల్లి కూడా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మనం కలిపి పక్కన పెట్టుకున్న అన్నం కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకొని ఏదో ఒక చట్నీతో మనం సర్వ్ చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండి దాల్ రైస్ రెసిపీ అనేది రెడీ అవుతుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సబ్స్క్రైబ్.